హరి ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ గీతాచార్య మహారాజులకు జై. నారాయణుని దశావతారంలో 6వ పరశురాముని అవతారం కథ రూపంలో చెప్తా ఉన్నాను. అందరూ వినండి, తరించండి. రేణు రాజ్యం, రేణుపురం అనే రాజ్యంలో రేణు రాజుగా ఆడళితం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి బిడ్డలు ఉండలేదు, సంతానం లేకుండే దాని నుంచి ఇందుమతి, లలితాంబిక, మంగళాదేవి అనే 3 భార్యల నుంచి కూడా సంతానం లేక ఉంటే రాజు చింతాకాంతుడై ఒకరోజు సోమేశ్వరుని వేడుకుంటారు. అప్పుడు నారదుల ముఖాంతంగా పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పి పంపిస్తారు. అప్పుడు వాళ్ళు రాజగురువులైన సత్యవతి, రుచికరు అనే మునుల దగ్గరికి పోయి మాకి యాగం చేయించాల, పుత్రకామేష్టి యాగం అని అడుక్కుంటారు. వాళ్ళకి ఒక కొడుకుంటారు, జమదగ్నిని. వాళ్ళు చాలా తపశ్శక్తి ఉండేవాళ్ళు. వాళ్ళు హిమాలయంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఇక్కడ పార్వతీదేవికి ఇష్టమవుతుంది, నేను భూలోకంలో 2 అంశాలను పంపించాలా అని అనుకుంటా ఉన్నాను పరమాత్మ అని. ఒక అంశముని రేణురాజు చేతిలో పెడుతుంది బిడ్డగా. వాళ్ళు రేణుక అని పేరు పెట్టి నామకరణం చేస్తారు. ఇంకొక అంశమును నీలకంఠుడు, దేవమ్మ అనే దంపతులకు కూతురుగా పుడుతుంది. వాళ్ళు కూడాను ఎల్లమ్మ అని పేరు పెట్టి నామకరణం చేస్తారు. అప్పుడు సుఖంగా ఉండే. అప్పుడు కొన్నాళ్ళు అయిపోయినాక వాళ్ళు రాక్షసులంతా కూడా వస్తానే ఉంటారు, ఆ రాజ్యం తొందరలు చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. అయితే ఎవరికి చెప్పలేదు, ఆ మాట చెప్పకుండా ఎట్లా అంతా ఇచ్చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయినాక జమదగ్నికిను రేణుకాకి పెళ్లి చేస్తారు. వాళ్ళు సంతోషముగా ఉంటారు. 4వ కొడుకైన పరశురాముడు ఒకరోజు నీళ్లు తెచ్చేకపోతుంది. నదీ తీరానికి పోయి ఆయమ్మ దిన్మును ఇసుక కుండలో నీళ్లు తెచ్చేది. అట్లదే ఆబద్దు కుండు చేసేకే అయ్యలేదు. గంధర్వులు అలమోగుడు పోతా ఉంటే వాళ్ళని చూసి మనసు చంచలమవుతుంది. అప్పుడు కుండు చేసేకి రాక ఉంటే ఉత్తు చెట్లలో వచ్చింది చూసి జమదగ్ని కోపం చేసుకొని 3 కొడుకుల్ని పిలిచి మీరు మీ తల్లిని చంపండి అని ఆజ్ఞ చేస్తారు. ఆ తండ్రి మా వల్ల కాదు అని చెప్పిన దానికి వాళ్ళందరినీ చంపేస్తాడు. రామా, భార్గవ రామా, రావాలా నువ్వు, తండ్రి మీ ఆజ్ఞ. అప్పుడు మీ తల్లిగారిని చంపమని చెప్తారు. సరే మీ ఆజ్ఞ తండ్రి అని తల్లిని చంపేసి తల వంచి నమస్కారం చేస్తారు. అప్పుడు ఓ భార్గవ రామ, పరశురామ, నాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు నీకు 2 వరాలు ఇస్తాను, నువ్వు కోరుకో అని చెప్తాడు. ఒక వరంలో తల్లిని బతికించమని, ఇంకొక వరంలో అన్నగారులకి ప్రాణం పోయమని చెప్తారు. చెప్పిన దానికి వాళ్ళు రాజ్యంలో 3 మాటలు రాజ్యముని పర్యటన చేసి సామంతరాజుగా రేణురాజుని చేసింటాడు. చేసినందుకు చక్రవర్తి చేసింటాడు. అప్పుడు చాలా సంతోషమయ్యి జమదగ్నికి, మీకి రామావతారం పరశురామావతారంలో జన్మము ఎత్తిన దానికి మేమెంత అదృష్టం చేసినాము, మాకు చాలా సంతోషమైతా ఉంది అని చెప్పి వాళ్ళు వేడుకుంటారు. అప్పుడు నువ్వు చిరంజీవిగా ఉండు ఎల్లకాలము అని చెప్పి
చెప్తారు. ఆయన ఇంకా ఎల్లమ్మ రేణుక ఇద్దరూ కూడా కలిసి 2 అంశాలు చేరి సౌదత్తిలో రేణుక ఎల్లమ్మ అని నిలుస్తారు. నిలిచి భక్తులందరినీ దీవిస్తూ ఉంటారు. ఈ పరశురాముడు చిరంజీవిగా అయ్యి తపస్సుకి వెళ్ళిపోతాడు. ఈ కథ సంపూర్ణము వినిన వారికి పరశురాముడు దీవిస్తాడని అందరూకి అని చెప్పి ఈ కథ సంపూర్ణము చేస్తున్నాను. ఓం సర్వం శ్రీ మన్నారాయణమస్తు. కొరమంగళ మండలీయ స్థాపక కార్యదర్శి హెచ్ఎస్ రతన్ నారాయణ్.